మాట్లాడింది లక్ష్మీనాథ్ గారు. కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది సార్, వినబడుతుంది, కంటిన్యూ చేయండి. ఒక విషయం అండి, ఇప్పుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎవరైనా పోయి ఉండొచ్చు, పార్టీలు పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను అయ్యప్ప గారు, మాధవ్ రెడ్డి గారు ఒకటే సూటి ప్రశ్న ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నదుల నీటి పంపకాల విషయం ఉన్నది బాగా. నేను చెప్తా అసలు విషయం తెలంగాణకు వస్తున్నా, మీకు కొన్ని విషయాలు అర్థం కాదు. తెలంగాణ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఒక విధంగా అట్లా చూస్తారు, ఎందుకు మిమ్మల్ని ఒప్పుకోరంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కృష్ణా వాటర్ మీద డిస్ప్యూట్ ఉన్నది పెద్ద ఎత్తున నడుస్తుంది. అది ఇప్పుడు కృష్ణా ఇది అది దాని బోర్డులో కూడా కేసులు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కూడా సయోధ్య లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపోర్ట్ చేస్తాడు. నాకు ఆన్సర్ కూడా ఎక్కర్లేదు, నేనే క్వశ్చన్ చేస్తాను, నేను ఆన్సర్ చెప్తాను. అటువంటిప్పుడు తెలంగాణకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఏం చేస్తాడు అంటే, మీరు కూడా మా నీళ్ళని దోసుకపోతాం, ఈ 2014 వరకు కూడా దోసుకున్నాం, నదుల నీళ్ళని కూడా ఇప్పుడు కూడా దోసుకుంటాం కాబట్టి మేము పార్టీ పెడతామంటాడు. వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ? ఏది వాట్ ఈస్ దిస్ పర్పస్? ఇంకొకటి రెండోది ఏంటంటే, ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా తెలంగాణకు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసినా, రాజకీయ పార్టీలు పెట్టినా ఇక్కడ జనాలు ఒప్పుకోరు, నమ్మరు. జనాల యొక్క రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటే 2014 వరకు జరిగింది ఏంది, తర్వాత ఏం జరుగుతుంది. జానదానం అంటే ఎంతో మంది చచ్చిపోయారు. మేము చెప్తాను, నేను తెలంగాణ ఉద్యమంలో నేను ఫస్ట్ నుంచి ఉన్నాం. నేను 20 ఏళ్ళు కొట్లాడినా. నేను ప్రొఫెసర్ను కాకతీయ యూనివర్సిటీలో పనిచేసిన. నేను వరంగల్ జాగ్ చైర్మన్, నాకు తెలుసు ఉద్యమం గురించి. చాలా మంది మా దగ్గర ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఈ ఆంధ్ర పరిపాలకులు, ఆంధ్ర నాయకులు, ఆంధ్ర మీడియా, ఆంధ్ర మేధావులు. మీరు అనేక విధాలుగా భయపడించి మమ్మల్ని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా కొంతమంది చచ్చిపోయారు. మీకు కాకపోతే అప్పుడున్న ఒక మూమెంట్లో ఉన్న ఒక 10 సంవత్సరాల పేపర్ ఇది అంతా తిరిగేయండి, అంత కనబడుతుంటది. అక్కడ మీరు ఒక నెగటివ్ స్టేట్మెంట్ తెలంగాణ రాదంటే 10 మంది చచ్చిపోయారు. నాకు తెలుసు, నా చేతుల్లో నేను ఎంతో మందిని ఎంజిఎం అంటే మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఉంటే ఆ మార్చిలోనే కొంతమంది శవాలను నేను మోసుకొని పోయినా వాళ్ళు. కాబట్టి ఒకటి అయ్యప్ప గారు, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. తెలంగాణ విషయం ఇప్పటికి కూడా సెంటిమెంట్స్ ఏం తగ్గలేదు. కొందరు రాజకీయ నాయకులు అమ్ముడుమైనంత మాత్రాన ఎవరో లంగలు దొంగలు ఉన్నా మాత్రం మీ ఆంధ్ర కూడా ఆ బాడీ వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఇప్పుడు మీరు సినీ ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా మాట్లాడేది కదా. సినీ ఇండస్ట్రీ తెలంగాణకి ఏం చేసింది? ఇప్పుడు మీరు హిందీ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఏదో మాధవరెడ్డి మాట్లాడినట్టు, ఏదో లైట్ బాయ్, టిఫిన్ పట్టుకొచ్చే బాయిలు ఉంటాడు. ఎందుకంటే ఆంధ్ర నుంచి వస్తే రేట్లు ఎక్కువ కాబట్టి ఇక్కడ పెట్టు. ఎంతమంది సినీ ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఎంతమంది హీరోలు ఉన్నారు. ఎంత బాగా ఉన్నది. ఇప్పటి కూడా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత కూడా మీ పవన్ కళ్యాణ్ 2-3 విషయాలు బాగా చెప్తారు. ఎందుకు అది పడిగట్టు, అది అందరికి అదొకటే చెప్తున్నారు. ఆదిలాబాద్ పోయిండు, లేకపోతే ఖమ్మంలో ఏమైంది. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలకు తెలంగాణ ప్రజలు ఎంత ట్యాక్స్ కట్టారు? ఆ లాభాల పవన్ కళ్యాణ్కి ఎంత పోయింది? ఆంధ్ర ఇండస్ట్రీకి ఎంత పోయింది? తెలంగాణకి ఎంత వచ్చింది? మీరు ఇప్పటికి కూడా ఇటువంటి మాటలతోనే రెచ్చగొట్టడం మాత్రం నేను ఒక యాక్టివిస్ట్గా, ఒక ప్రొఫెసర్గా, ఒక అనలిస్ట్గా, నేను చెప్పు, నేను ఇంటలెక్చువల్. నేను ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ కోసం కొట్లాడినాము. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లేని తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటివరకు 10 ఏళ్లలో అటో ఇటో అంతా మర్చిపోయి ఆ భేదాలు వద్దు, కలిసి ఉందామనే కాడికి వస్తే లేనిపోనివి తీసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ రెచ్చగొట్టే దానిలో నష్టపోయేది ఆంధ్ర ప్రజలే. ఎందుకంటే ఒకటే మీరు మళ్ళీ చెప్తారు, మా తిరుపతి రారా అని. తిరుపతి ఆ దేవుడు, అక్కడికి కూడా మీరు అంత లెక్క పెట్టారు. మీరు అది ఎప్పుడు మాట్లాడినా, తెలంగాణ రాకముందు మాట్లాడినా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా తిరుపతి రారా, మా దేవుడు మొక్కరా అంటే మీ దేవుడు తిరుపతి దేవుడు అన్న, దేవుడు ఆంధ్ర దేవుడు అని రాసి, వెంకటేశ్వర స్వామి దేవుడు ఆంధ్ర దేవుడు అని విషయాలలో భేదాలు ఉన్నాయండి. చాలా విషయాలను కూడా కుండుమైన కాలం కలిగినట్టు మళ్ళీ అవన్నీ రేకప్ చేయొద్దు. అవన్నీ రేకప్ చేస్తే జరిగేది ఏంటంటే, ఇప్పుడు మా అటువంటి వాళ్ళు కూడా, ఇది సంబంధం లేని వాళ్ళు కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతుందంటే, మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఆ సెంటిమెంట్ అది తీసుకురావన్నా, తీసుకొచ్చి మళ్ళీ ఈ యాంటీ ఆంధ్ర మూవ్మెంట్ అన్న స్టార్ట్ చేయాలని కానీ కూడా పోతున్నది మా ఆలోచన. నేను లక్ష్మీనాథ్ కూడా ఇలా పుట్టుకెళ్ళనుకుని మీరు రాణి సార్ చేయలేదు అంటే కూడా చెప్పిన, ఇది ఈ డిబేట్ అంత హెల్తీగా పోతలేదు. అవునండి, రేపు పవన్ కళ్యాణ్ గారు రేపు ఎందుకు పెట్టాలి మీటింగ్? ఏంది అంతకు తర్వాత పెట్టుకోలేడా? రేపు మాకు తెలంగాణ ఆవిర్భావిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది,
మేము ఎట్లా ఫీల్ అవుతాం? కావాలని రెచ్చగొట్టడానికే పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టడం అంటారు అందరు. అంటే దీనికి మీకు సమాధానం ఏంటిది? మీకు ఏం చెప్పగలుగుతారు? మీకు ఏం రేట్ లేదా? ఏది కూడా సమయ సందర్భం ఉంటుంది. మీరు గొప్పలే కావచ్చు, డబ్బులు ఉండొచ్చు, సినీ ఫీల్డ్ మీ చేతులు ఉండొచ్చు, మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని మీ చేతులు ఉండొచ్చు. కానీ మీరు కూడా వ్యక్తులే, మీకు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. తెలంగాణ అంశం వేరు, తెలంగాణ సెంటిమెంట్ వేరు, తర్వాత రాజకీయ నాయకులు వేరు, పార్టీ యాదగిరి వేరు, లేకపోతే నాయకత్వం వేరు. కానీ మీరు ఎట్లా చేస్తున్నారంటే మళ్ళీ ఒక విధంగా మీరు మాట్లాడిన మాట, నేను మీ ఆంధ్ర ఛానల్ కూడా 2-3 ఛానల్ కూడా మాట్లాడాను. ఈ మాట్లాడినప్పుడు కూడా ఎట్లా చేస్తున్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప అయితే మాకేంది, గొప్ప అయితే కాకుండా ఊరిసి యాజ్ ఫార్ ఎస్ తెలంగాణ ఇస్ కన్సర్న్ ఇది నాన్ ఎంటిటీ, ఆయనకి మాకు సంబంధమే లేదు. ఆయన గొప్పవాడైతే మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకోండి, ఇంకోటి చేసుకోండి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా మాట్లాడేది ఏంటి, వీళ్ళు ఏదో పోయారు హోమినిస్తో మాట్లాడి అబద్ధమా నిజం, ఆయన ఏ పెద్ద బూతులు తింటలేదు ఏమో లేదు. ఆయన అనాలిసిస్ లో ఇలా జరుగుతున్నది రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు జరుగుతున్నాయి చెప్తున్నారు. ఇప్పుడు మేము అయ్యప్ప గారు చెప్తున్నాం, ఇప్పుడు మీ కాపు రాజకీయాలనే పవన్ కళ్యాణ్ 2-3 గ్రూప్స్ విపరీతంగా వ్యతిరేకిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న, పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న ఒకసారి ఇస్తాను, అయ్యప్ప గారు మీకు ఇస్తాను. పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న, తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ మీద ఉన్నది ఎస్ ఓకే, 10 సంవత్సరాల పాటు ప్రాంతీయ పార్టీకి మరి పట్టం కట్టారు. ఫక్తు అంతకుముందు ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయింది. ఎందుకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ప్రజలు పట్టం కట్టారు? ఆ సెంటిమెంట్ ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో పుట్టిన పార్టీ కాదు కదా, మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు? లక్ష్మీనారాయణ గారు, మీరు అడిగే ప్రశ్నే శుద్ధ తప్పు. నేను చెప్తాను, యాంకర్ గా మీ ముఖం పట్టుకొని చెప్తాను, మీరు అడిగే ప్రశ్నే కాదు. ఎందుకంటే రాజకీయాలలో గెలుపోవటములు సహజం. రాజకీయాలు తెలంగాణ వాదం ఓడిపోలేదు. టీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రాన, కేసీఆర్ ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ వాదం పోలేదు. తెలంగాణ ఏది సమాజము ఆయన కేసీఆర్ కి మొత్తం ఎప్పుడు నా మాటను మీరు వక్రీకరిస్తున్నారు, నేను తెలంగాణ వాదం ఓడిపోయింది అనలేదు, ఆ మాట నేను మాట్లాడలేదు. మీరు ఏమన్నారు? తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతీయ పార్టీలు మాత్రమే కోరుకుంటారు, వేరే దగ్గర నుంచి రాకూడదు అన్నారు. అదేదో వేరే పార్టీ పెడితే అక్కడ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎందుకు జై కొట్టారు? ప్రాంతీయ పార్టీకే ఎందుకు పట్టం కట్టలేదు? ఒక్కొక్క నిమిషం నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జాతీయ పార్టీలకు సమస్య లేదు. కానీ జాగ్రత్తగా, కానీ ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళ యొక్క ఆ పీడనని తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. ఉన్న తెలుగుదేశమే పార్టీ క్లోజ్ చేసుకోలేదు. ఇప్పుడు రామ్మోహన్ గారు కరెక్ట్ చెప్పాడు, ఒకవేళ జనసేన టీడీపీతో పోతే ఆ బీజేపీకి వచ్చే సీట్లు కూడా రావు, ఎందుకంటే జనాలు ఆదరించారు. చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదో నా ఇష్టాలతో మాట్లాడలేదు. ఇప్పటికి కూడా ఆంధ్ర పార్టీలు తెలంగాణ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు గురించి ఒక్కటి చెప్పండి పాపిరెడ్డి గారు. పాసం యాదగిరి లాంటి వాళ్ళు గొప్పోళ్ళు, సీనియర్ జర్నలిస్టులు, మీలాగానే ఆయన కూడా సీనియరు, వ్యక్తిగతంగా మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? పాసం యాదగిరి వ్యక్తిగత మాటలుగా చూస్తారా? పాసం యాదగిరి గారు వ్యక్తిగత మాటలుగా చూస్తారా? ఏదైనా రాజకీయ పార్టీ మాట్లాడితే అలా మాట్లాడారని చూస్తారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఈ వ్యక్తిగత విషయాలను పట్టుకొచ్చే వాళ్ళ ప్రాంతీయ ఏది విషయాలకు, అది రాష్ట్రాల మధ్య ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడారు సార్? పవన్ కళ్యాణ్ గారు పాసం యాదగిరి గారిని తిట్టారా? తెలంగాణ ప్రజలు తిట్టారా? ఇప్పుడు ఆయన వాడు వీడు అని ఎందుకు మాట్లాడారు ఆయన? ఒకటి లక్ష్మీనాథ్ గారు ఆగండి, మీరు అడిగి నాకు అర్థమైంది. ఇటువంటి వ్యక్తుల విషయాలు తీసుకొని పదే మాట్లాడటం జరిగేది ఏంటంటే పాసం యాదగిరి గొప్ప, పాసం యాదగిరి గొప్ప కాదు. ఈవెన్ నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్పడు కాదు. ఆయన ఒక వ్యక్తి, ఈయనొక వ్యక్తి. ఈ వ్యక్తుల మధ్య జరిగిన ఏదైతే ఉందో, ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఒక అనలిస్ట్, మా లెక్కనే ఒక అనలిస్ట్. ఆయన ప్రొఫెసర్ ఎవరైనా వ్యక్తులవే కదా సార్, ఎవరన్నా సమూహాలమా? మనం అందరం వ్యక్తులవే కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి. కానీ ఏంటంటే వ్యక్తులను ఎప్పుడు కూడా రాష్ట్రాలకు కానీ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఒక్క మాట సార్ దయచేసి పెద్దవారు, మీకు నేను అడ్డుపడతలేదు. ఒక ప్రశ్న మీరు అడిగారు, దానికి సమాధానం చెప్పండి.
పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలు చేస్తున్నారు కదా, తెలంగాణ ప్రజలు ట్యాక్సీలు కడుతున్నారు కదా, గొప్ప కదా అని అడిగారు. ఎంతమంది తెలంగాణ ప్రొడ్యూసర్లు అందరూ తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు 10 పైసలనే చేశారు, మిగతా ప్రొడ్యూసర్లు దిల్ రాజు లాంటి వ్యక్తులు తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? లక్ష్మీనాథ్ గారు ఒక విషయం మీరు కరెక్ట్ గా అడిగారు. ఇప్పుడు ఒకటి, నేను తెలంగాణ ప్రొడ్యూసర్ గురించి నేను వాళ్ళ పక్షం గురించి మాట్లాడలేను, లేకపోతే పవన్ కళ్యాణ్ గొప్పగా చేసి తెలంగాణ ఉద్ధరిస్తానని. తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడు కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడు కానే కాదు, మీరన్నదే నిజం. కానీ దిల్ రాజు లాంటి వ్యక్తి ప్రొడ్యూసర్ గా ఉండి తెలంగాణ ప్రజలకు ఏం చేశారు సార్? ఇప్పుడు నేను చెప్పేది ఏనండి, అదే అడుగుతున్నా సార్. వాళ్ళని అడిగారు, నన్ను అడగదు. మీరే అన్నారు కదా సార్, క్వశ్చన్ టు రాంగ్ పర్సన్. ఎందుకంటే నాకు సంబంధం లేదు అది. ఇప్పుడు ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ ఏదో తెలంగాణ చేసిండు ఆయన ఎవ్వరు కూడా ఏం చేయలేదు అని మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. అదే తెలంగాణ ప్రొడ్యూసర్ ఏమని చెప్తే మీరు మాట్లాడండి. వాడు ఏం చేసిన, వాడు తప్పు చేసిండా, ఉప్పు చేసిండా, వాడు ఏం చేసిండా అది వాళ్ళ విషయం. కాబట్టి ఇక్కడ కూడా మీరు తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఇచ్చేదని చెప్పకపోతే నేను ఈ విషయం కూడా మాట్లాడాను. కానీ మీరు పదే ఏం చెప్తున్నారు, ఎక్కడికి ఆదిలాబాద్ పోయిండు, ఖమ్మం పోయిండు, లేదా 30 కోట్లు టీడీపీ నుంచి, దాంతో మొత్తం అయిపోయిందా? అయిపోయి మొత్తం పవన్ కళ్యాణ్ తెలంగాణ మొత్తం ఎవరన్నా చేయగలరా? అంతంగా చేయగలరా? అది ఆది అనుకోవాలి సార్. ఎవరైనా ఒక వ్యక్తి తెలంగాణ మొత్తానికి, ఆంధ్ర మొత్తానికి, భారతదేశం మొత్తానికి చేస్తారా? ఆయన ద్వారా మరింతమంది స్ఫూర్తి పొందొచ్చు. మీలాంటి పెద్దవారికి అది తెలియకపోతే ఎలా? ఇప్పుడు పూర్తి పొందడం వేరండి, ఎవరు చేయలేరు. మీరు ఆ 4-5 పనులు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏం చేయలేదు అనే మాట ఎవరు తప్పది, అది తప్పది. ఎవరు అనకూడదు అలా ఎవరు అనకూడదు. ఇప్పుడు లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాను సార్, అందరికి ఇస్తా. ఆయన చెప్పనివ్వండి సార్. అయ్యప్ప గారు దయచేసి ఆగండి ప్లీజ్. సార్ చెప్పండి, పాపిరెడ్డి గారు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో ఉంటే తెలంగాణ వాళ్ళు ఏం చేసినా నాకేం తెలుస్తుంది? ఎవరైనా చెప్తే తప్ప నాకేం తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ గురించి నాకేం వాళ్ళకు పెద్ద సంబంధాలు లేవు, నాకేం తెలియదు. కాబట్టి మీరు పదే పవన్ కళ్యాణ్ ఇంత నేను 5-6 సార్లు నేను మీడియాలో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా జనసేన తరఫున కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఆయన ఖమ్మం పోయిండు, ఆయన చేసిన పని చెప్పుకోకూడదు. రైట్, కరెక్ట్. కదా ఇప్పుడు ఈ చిన్న విషయాలు తెలంగాణలో చాలా మంది చేసినారు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కూడా చేసింది. ఇవన్నీ విషయాలు కాదు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయనకు ఏమైనా ఇమేజ్ డ్యామేజ్ అయిందా, అయితే ఏం జరిగింది అనేది అది నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య అంశం. కానీ ఇది ఒక లెవెల్ ఏంటంటే, మీడియాకి ఎప్పుడు కూడా ఒక సెన్సేషన్ న్యూస్ కాబట్టి మీడియా కూడా ఒక పరిధి దాటి దీని మీద ఎక్కువ చేస్తున్నది ఒకటి. రెండోది ఏంటంటే, ఇది ఎంత ఎక్కువ చేస్తే దానివలన 2 రాష్ట్రాల ప్రజలలో కూడా మళ్ళీ ఒక విధమైన రాగద్వేషాలు కానీ, మళ్ళీ మనస్పర్ధలు కానీ